సుడిగాలి సుధీర్ని రూమ్లోకి రమ్మంటున్న ఇంద్రజ గారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ప్రతి ఒక్క సుధీర్ అభిమానులంతా కూడా ఎంతగానో కంగు తింటున్నారు. ఇంద్రజ గారు మరి సుధీర్ని ఎందుకు ఇంత పర్సనల్గా రూమ్లోకి రమ్మంటున్నారు, వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగబోతుంది అంటూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సుధీర్ అభిమానులంతా కూడా. అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయాలేంటో తెలుసుకుందాం. సుధీర్ అయితే గత కొన్ని నెలలుగా కూడా బుల్లితెరను పూర్తిగా వీడేసి వెండితెరకు మాత్రమే పరిమితమైపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. సో అందుకోసమని ఇప్పుడు మాత్రం సుధీర్ రాక కోసం ఎంతగానో అభిమానులు అలాగే రష్మి గౌతమ్ కూడా ఎదురు చూస్తుందని చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే రష్మి గౌతమ్ మాత్రం సుధీర్ వెండితెరకు వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా తీవ్రంగా ఎంతగానో డిప్రెషన్కి గురైపోయిందట. ఇక సుధీర్ రాక కోసం అలాగే సుధీర్ మాట కోసం ఆమె ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో సుధీర్ మాత్రం అసలు బుల్లితెరకు మాత్రం ఎంట్రీ ఇవ్వడమే లేదట. అది మాత్రమే కాకుండా కనీసం రష్మి గౌతమ్కి అసలు కాల్ కూడా చేయడం లేదట. మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న ఇంద్రజమ్మ గారు వెంటనే సుధీర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పారట. ఇంక ఇంద్రజ గారు అంత అర్జెంటుగా కాల్ చేసి రమ్మనేసరికి సుధీర్ కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఇంద్రజమ్మ గారికి ఇంటికి వెళ్ళారట. ఇక వెంటనే ఇంద్రజ గారు సుధీర్ని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి రష్మి గౌతమ్ గురించి ఆమె ప్రేమ గురించి పూర్తిగా ఆయనకి అర్థమయ్యేలా చెప్పిందట. రష్మి గౌతమ్ నీకోసమే గత 10 ఏళ్ళుగా కూడా ఎదురు చూస్తూనే ఉంది. తన ప్రేమ ఎప్పటికీ కూడా నీకే సొంతం, అలాగే నీ ప్రేమ కూడా తనకు మాత్రమే సొంతం కావాలంటూ తను మాత్రం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఇలా రష్మి గౌతమ్ని వదిలి వెళ్ళడం అసలు నచ్చలేదు నాకు అంటూ సీక్రెట్గా రష్మి గౌతమ్ యొక్క లవ్ గురించి మాట్లాడిందట ఇంద్రజ గారు. ఎలాగైతేనేమి ఇప్పుడు మాత్రం సుడిగాలి సుధీర్తో ఇంద్రజ గారు ఇంత పర్సనల్గా రష్మి గౌతమ్ గురించి మాట్లాడినందుకు ఇది తెలుసుకున్న అభిమానులంతా కూడా ఎంతగానో సంతోషపడుతున్నారట. ఎందుకంటే రష్మి గౌతమ్ యొక్క ప్రేమను సుధీర్కి అర్థమయ్యేలా చెప్పి వీరిద్దరిని కూడా మళ్ళీ కలిపే ప్రయత్నాలు ఇంద్రజ గారు చేస్తున్నందుకు ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నట్లుగా తెలుస్తుంది.